డైలీ టేస్ట్ ది డైలీ. వి హనుమంతరావుతో మా ప్రతినిధి వంశీ ఉన్నారు. వి హనుమంతరావు అత్యధిక మెజార్టీ కూడా మాట్లాడుతుంటా మీ దుకాణం తర్వాత 2 నిమిషాలు నాడు గాంధీ భవన్ లో సంబరాలు ఏదైతే అంబరాన్ని అంటుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లీడ్ లోకి రావడంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా గాంధీ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ భారీగా వెళ్లే అవకాశం ఉందని కూడా అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు దీనికి మొదటి నుంచే నిర్ణయం అయిందండి. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించారు. ఏ సర్వేలో కూడా నవీన్ యాదవ్ కే ఇయ్యాలన్నారు. దానికి విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్, ఆయన కూడా అన్ని దగ్గర ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ అన్నారు. కాబట్టి ఆయనకి ఇచ్చినాం. తప్పనిసరి వాళ్ళు సింపతి ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళేమో కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, సన్న బియ్యానికి 70% మేము ఇస్తున్నాం, రేపు ఇయ్యము అనే బెదిరింపులు కూడా మాకు ఉపయోగపడ్డాయి. అరే ఇదేంటిగా మేము ఓట్లు వేస్తారని మా బియ్యం తీసేస్తారు, మంచో చెడ్డను కాంగ్రెస్ కి వేయాలని వేసిండ్రు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తా ఉంది. ఇది ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు ఏడున్నాయి రా భయ్, బీఆర్ లో అవకతవకలు ఈడేడా అవకతవకలు జరిగినాయి. అన్ని పార్టీలు కూడా ఇంటింటికి తిరిగిండ్రు, అందరు కూడా పనిచేసిండ్రు, మంత్రులు చేసిండ్రు. ఏది గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చేసినా వాళ్లకు నిరాశనే మిగిలింది. ఎందుకంటే ప్రజలు ఆలోచన చేశారు, మాకు అభివృద్ధి కావాలి, మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని సినిమా ఇండస్ట్రీ కానీ అందరు కూడా పనిచేశారు అనేది నా ఉద్దేశం. ఇది గాంధీ భవన్ లో సంబరాలు అమరాన్ అంటున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. మనము ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటా ఉన్నారు. మనతో పాటు ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తా ఉంది, భారీ ఎత్తున లీడ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి ముఖ్యంగా అన్ని వర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాయి. ప్రజాపాలన విజయోత్సవాలని ఇదే విధంగా వచ్చే 10 ఏళ్ళు కంటిన్యూ ఉండాలని పూర్తి పరిపూర్ణమైన మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో గతంలో కంటోన్మెంట్ కానివ్వండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ బాగా అయిపోతున్నాం. అంటే మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హైదరాబాద్ సగటు ప్రజలు కూడా ఏకకంఠంతో ముందుకెళ్తున్నామని చెప్పడమే ఇదొక నిదర్శనం. మెజారిటీ అంతకు మించిపోతా ఉంది. అంతకు మించి అంటే మేము ఊహించాము, ఒక 20,000 అనుకున్నాము. అంతకు మించి అంటే పరిపూర్ణమైన ఏకకంఠంతో జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నారు. దీనికి దేశమే హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఎన్నిక. అభివృద్ధి నినాదంగా ముందుకెళ్లాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ముందుకెళ్లాము. వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి బలపరిచే విధంగా జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా రేపు భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరేమనుకున్నా, కొంతమంది అయితే చిల్లర పలుకులు పలికినారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి అని చెప్పి. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. చెప్పిన ప్రతి నోరు, విన్న ప్రతి చెవు, చూసిన ప్రతి కన్ను ఈ విజయాన్ని చూసే విధంగా విజయం ఉండబోతూ ఉంది. ఎన్ని ముచ్చట్లు మలికినారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏదో మీడియా మాట్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాం ఇదే మాట. వచ్చే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం ఉంటుంది. అయితే బీఆర్ లో ఓడిపోయిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా జాతీయ నాయకత్వంలో ఎన్నిక. ఇది ఒక ఉప ఎన్నిక అనేది సానుభూతి పరంగా వచ్చిన వ్యవహారంలో, అభివృద్ధి వ్యవహారంలో ఎన్నిక ఇది. అంటే అభివృద్ధికి మేము పట్టం కడతాం, అభివృద్ధికి మేము ఓటేస్తామని స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దండగా 100 ఏళ్ల పండుగ ఉండే విధంగా ముందుకెళ్ళాము. మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా జూబ్లీహిల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన పలక ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్లో కానీ, జెడ్పీటీసీలో కానీ ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా మేము ముందుకెళ్తా ఉంటాము. మొత్తం మీద గాంధీ భవన్ కి మాత్రం పెద్ద ఎత్తున పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, దాంతో పాటుగా
చైర్మన్లు కావచ్చు ఏదైతే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మరో పక్క అక్కడ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. చివరి వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎంత లీడ్ వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనధికారికంగా మరొక 5 రౌండ్లు ఉన్నాయని తెలుస్తోంది. అధికారికంగా 3 రౌండ్లను ఏదైతే ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు కూడా పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.